రక్తము, యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 రక్తము. నీవు చింతించిన రక్తాన్ని పట్టుకుని ఆ నిష్కలంకమైన రక్తం, శ్రేష్టమైన రక్తముతో వెలయించి మమ్మల్ని కొన్ని ప్రభా అను ప్రభా నీ యొక్క దాసుడిగా ప్రభా దత్తపు ప్రాప్తించి ఆడుని సన్నిధానములో మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ప్రభా కనికరిస్తూ చూపెట్టిన ప్రేమకి వందనాలు, స్తోత్రాలనైనా, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మనికి వందనాలు ప్రభా. మా ఆపత్ కాలములలో మా శత్రువులు మమ్మల్ని వెంబడిస్తున్న సందర్భంలో, మా శత్రువులు మమ్మల్ని తరుముతున్న సందర్భంలో నీకు మొరపెట్టగా మా జీవితంలో ఎన్నో స్వస్థతలు, ఎన్నో విడుదలలు ప్రభా. అవును ప్రభా, సమయాలలో, రోజులలో, కాలాలలో అన్ని విషయాలలో మాకు తోడుగా ఉండి, మాకు నీడగా ఉండి, కంటికి కనబడకుండా, చెవులకు వినబడకుండా, మాకు తాకకుండా అగోచరమైనటువంటి కార్యాలు అదృశ్యమైనవి ఉన్నవనటకు మా జీవితంలో అదృశ్యమైన కార్యాలను చేపిస్తున్నా సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రాలు నాయనా. గట్టిగా అందరం స్తోత్రాలు నాయనా, నీకు స్తోత్రాలు నాయనా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని గుండంలో పడవేయగా ఒక నాలుగో వ్యక్తిగా వారితో ఉండి ప్రభా అగ్ని గుండములో వారిని తప్పించిన దేవుడు, అగ్ని గుండములో వారిని తప్పించిన దేవుడు మాను ప్రభా. అదే రక్షకుడిగా, అదే విమోచకుడిగా, అదే సమర్థుడిగా నాతో పాటు ప్రభా రెండో వ్యక్తిగా, నాతో పాటు రెండో వ్యక్తిగా కంటికి కనబడకుండా, చెవులకు వినబడకుండా ప్రభా నువ్వు కార్యాలు జరిగిస్తున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఆ కృపను బట్టి, ఆ మహిమను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ అంటున్నారు మీరు దేవుడు భూచారుడు, మీరు దేవుడు భూచారుడు అని ఒప్పుకుంటున్నాడు. అంత శక్తి కలిగిన దేవా వందనాలు ప్రభా. వారి వస్త్రాలు కాలలేవు, వారి వెంట్రుకలు కాలలేవు, వారి వస్త్రాలు వాసన రాలేవు ప్రభా. అంతగా నువ్వు సమర్థుడు ప్రభా, అంతగా నువ్వు సమర్థుడు నాయనా ప్రభా. ఆ దేవుని, ఆ రక్షకుడైనటువంటి నిన్ను మేము కలిగి ఉన్నాము ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం, అందుని బట్టి నీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అదే రక్షకుడిగా, అదే విమోచకుడిగా నాతో ఉండండి, నా కుటుంబంతో ఉండండి ప్రభా. నీకు వందనాలు. నాతో ఉండండి, నా కుటుంబంతో మమ్మల్ని సంరక్షించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అటువంటి దేవుని కలిగి
కలిగిన నీవు మౌనంగా ఉండడానికి లేదు. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. అంటారు ఈ రోజులు నేను అనుకుంటున్నాను ఎవరి రక్షణ నాకు లేదనుకుంటున్నాను, కానీ నీవు నాకు రక్షకుడు ఉన్నావు. నువ్వు రెండో వ్యక్తిగా నాతో పాటు కూడా నువ్వు ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. సింహగూడిలో దానియేలు వేసినప్పుడు అక్కడ నువ్వు ఉన్నావు ప్రభా, అక్కడ నువ్వు ఉన్నావు ప్రభా. నా పరిస్థితుల్లో, నా కుటుంబంలో, నా శత్రువులు నన్ను తరుపుతున్న సందర్భంలో నువ్వు నాతో ఉన్నావయ్యా, నువ్వు నాతో ఉన్నావయ్యా, నువ్వు నన్ను సంరక్షిస్తున్నావయ్యా. ఏ తెగులు నన్ను తాకకుండా, ఏ రోగము నన్ను తాకకుండా నాతో ఉన్నావు ప్రభా. అందుని బట్టి ఎంత ప్రేమిస్తాయా అని ప్రభా. ఇంకా నన్ను తెలుసుకుంటారేమోని, నా రక్షణలోకి మీరు వస్తారేమోని ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన శక్తి ఏంటంటే నీకు కంటికి కనబడకుండా నేను సంరక్షించేవాడు, నేను పోషించేవాడు. ఏ తెగులు నీ గుడారంలో సమీపింపకుండా ఆయన నేను కాపాడుతున్న దేవుడు. గుర్తుపెట్టుకో, ఎందుకు ఇంకా ఆయన నీకు జీవితంలో అవకాశం ఇస్తున్నారంటే ఇంకా ఆయనలో అంటు కట్టబడతామని, ఆయనతో అంటు కట్టబడతామని ఆయన ఆశతున్నాడు. తీగలు మీరు ద్రాక్ష వలె నేను అంటున్నాడు. ఒకవేళ తీగ త్రెంచిపోయబడితే ఎండిపోతుంది, నశించిపోతుంది, ఎండిపోతుంది, నశించిపోతుంది. ఆయనతో అంటు కట్టబడి ఉంటావనే ఆశతో ఆయన మందిరంలోకి నేను నడిపిస్తున్నాడు, ఆయన కృపలోకి నేను నడిపిస్తున్నాడు. ఒకవేళ ఒక చెట్టు ఒక కొమ్మకు ఎరిగిపోతే అది ఎండిపోతుంది, నశించిపోతుంది, కాలిపోతుంది, బూడిదైపోతుంది. ఆయనతో అంటుకట్టుబడి ఉండాలని, పచ్చగా ఉండాలని ఆయన ఇంకా నిన్ను సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, అయ్యా నువ్వు నాకున్నందుకు స్తోత్రాలు నాయన, నాతో మీరున్నందుకు స్తోత్రం. నా జీవితాన్ని ఇంకా పచ్చగా ఫలభరితముగా ప్రభా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. అవును నీకు వందనాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభు. Thank you Jesus. Thank you Lord. పరిశుద్ధాత్మ దేవ, ఆదరణ పెడతా సస్య స్వరూపి నీకే వందనాలు. ఈ యొక్క ప్రేజన్ వర్షిప్లో నా తండ్రి పాల్గొనేటువంటి ప్రతి బిడ్డను నా తండ్రి, చిన్నల నుండి నా తండ్రి, యవనస్తుల వరకు నా తండ్రి, వృద్ధాపంలో ఉన్నటువంటి వారినైనా ప్రతి ఒక్కరిని మీరు దర్శించినటువంటి విధానం బట్టి నీకు వందనాలు. పేరు మీరు వారిని దీవించండి నా తండ్రి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ నా తండ్రి ఏ అక్కర్లతో ఏ బాధలతో నా తండ్రి నీ సన్నిధానికి వచ్చిందో మాకు తెలియదు. అవునా తండ్రి, నువ్వు ప్రతి ఒక్కరి హృదయ అంతరాగాలు ఎరిగినటువంటి దేవుడు నా తండ్రి. వారికి కష్టం ఏదో, వారికి బాధ ఏదో నా తండ్రి నీకు తెలియదు. కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు వారికి సంతోషాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ సన్నిధానంలో నా తండ్రి సంపూర్ణ సంతోషం కలదు నాయన. కాబట్టి నా తండ్రి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నా తండ్రి ప్రతి బిడ్డ నా తండ్రి సంపూర్ణ సంతోషంతో బయటికి వెళ్ళే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏ బిడ్డ నా తండ్రి ఏ ఆకలితో బాధపడుతుందో నీకు తెలుసు నా తండ్రి. కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ప్రతి బలహీనతల నుండి వాటిని తీసివేసి అవునా తండ్రి ప్రతి ఒక్కరి నా తండ్రి మీ గాయమైనటువంటి హస్తాల చేత ప్రతి ఒక్కరిని తన నుండి అరికాల వరకు ముక్తి కాకి స్వస్థపరుస్తారని నమ్ముతూ మీకు ప్రయత్నం చేసుకోవాలి తండ్రి. సమస్త మహిమగడత మీరే పొందుకున్నారని నమ్ముతున్నాం నాయన. అవునా తండ్రి పనులు పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను నా తండ్రి పేరు పేరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాం మాత్రం.